ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మన ఒరిహిమె అయితే ఇచిగో యొక్క స్పిరిచువల్ ఎనర్జీని అయితే సెన్స్ చేస్తుంది. అండ్ అటువైపు వెళ్దాం అనుకుంటుంది గానీ, బట్ ఇచిగో ఇప్పుడు ఏమన్నా ట్రైనింగ్‌కి వెళ్ళాడా? ఒకవేళ తను గాని ట్రైనింగ్‌కి వెళ్తే తను మా అందరిని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. నేను వెళ్ళి తనని డిస్టర్బ్ చేస్తే బాగుండదని చెప్పి ఆలోచిస్తూనే మిగిలిండి తన ఫ్రెండ్స్ ఏంటి ఇషిడా ఇంకా చాద్ కూడా రాలే కాబట్టి తనకుండే మిగిలిండే ఫ్రెండ్ ఏంటి తట్స్కిన్ వెళ్ళి కలిసి వాళ్ళు చిల్ అవుట్ అవుదాం అనుకుంటుంది కానీ, బట్ దీని గురించి ఆల్రెడీ తట్స్కిన్ అడిగితే తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఉంటుంది. బట్ రేపు వెళ్ళి ఎలాగైనా సరే తనతో చిల్ అవుట్ అవ్వాలని చెప్పి ఒరిహిమె ఆలోచిస్తుండగానే పక్కనేంటి నేబర్ మన ఒరిహిమెని పిలిచి, ఒరిహిమె పొద్దున్నే మీ ఇంట్లో ఉండే ఆ ఇద్దరు కూడా ఏదో ఆర్ట్ థింగ్ అయితే నీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు, కొంచెం జాగ్రత్త, వాళ్ళని నమ్మచ్చా లేదా అనడంతో ఇంకా మాట్లాడిన ఒరిహిమె కూడా ఏం పర్లేదు అనుకుంటానే ఏం జరిగిందబ్బా అని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళి చూస్తే షాక్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన ఇట్స్ గాయ ఇంకా రెంకు పాప ఒక వింత క్రియేచర్ని అయితే ఓ టీవీ స్క్రీన్ మీద రెడీ చేసి పెట్టింటారు. ఏంటబ్బా ఇదంటే ఇంక ఇట్స్ గయ్య కూడా ఇది కమ్యూనికేషన్ డివైస్ అనమాట. దీంతో మనం సొసైటీలో ఉండే వాళ్ళతో మాట్లాడచ్చు అంటూనే అప్పుడే ఆ కమ్యూనికేషన్ డివైస్ అయితే యాక్టివ్ అవుతుంది. అండ్ వాళ్ళ కళ్ళ ముందర హెడ్ క్యాప్టెన్ అంటే మన యమమోటో అయితే కనపడతాడు. ఇంకప్పుడే ఇట్స్ గయ్య తన యొక్క గ్రీటింగ్స్ చెప్తే ఇంకప్పుడే యమమోటో కూడా యాక్చువల్గా ఇంత సడన్ గా మీకు ఎందుకని ఈ కమ్యూనికేషన్ ఇస్తున్నామంటే మేము ఐజన్ యొక్క ట్రూ మోటివ్ ఏంటో కనుక్కున్నామని చెప్తాడు. ఇంకా మాట్లాడిన మన వాళ్ళకి ఫ్యూజ్ లేగిరిపోతాయి. అసలు ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఆలోచిస్తుండగానే ఇంకప్పుడే ఒరిహిమె సరే సార్ మీ యొక్క ఇంపార్టెంట్ విషయాల్లో నేను తలదూర్చాను, నేను వెళ్ళొస్తున్నా అంటే ఇంకప్పుడే హెడ్ క్యాప్టెన్ యమమోటో కూడా ఆగు ఒరిహిమె నీతో కూడా పనింది. యాక్చువల్గా ఇప్పుడు చేయబోయే ఈ ప్లాన్ అనేది మీ హ్యూమన్స్ కూడా ఎంతో డేంజర్ అనడంతో ఇంకా ఆ మాటలైన ఒరిహిమె కూడా ఆయన చెప్పే మాటల గురించి వింటూ ఉంటుంది. ఇంకప్పుడే హెడ్ క్యాప్టెన్ కంటిన్యూ చేస్తూ యాక్చువల్గా ఐజన్ సోల్ సొసైటీ నుంచి ఎస్కేప్ అయి నుంచి మేము తన యొక్క మొత్తం లొకేషన్ అయితే తరువుగా చెక్ చేస్తున్నాం. బట్ అప్పుడే తను నివసిస్తుంటే ఆ ఇంటి కింద మాకు ఒక అండర్ గ్రౌండ్ బేస్మెంట్ అనేది దొరికింది. లిటరలీ అది ఎంత లోతుగా ఉందంటే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయనంత రీతిలో అయితే ఐజన్ తన ప్లాన్స్ని అయితే మూవ్ చేశాడు. అండ్ ఎప్పుడైతే మేము దాన్ని కనుక్కున్నామో తరోగా మొత్తం ఆ ప్లేస్ని అంతా కూడా చెక్ చేసుకుంటూ వచ్చాం. అండ్ అక్కడే మాకు ఒక అన్యూజువల్ థింగ్ అనేది దొరికింది ఉకిటాకాకి. అండ్ వెంటనే మేము ఏందబ్బా అని చెప్పి చెక్ చేస్తే అక్కడే మాకు ఐజన్కి సంబంధించిండే ట్రూ మోటివ్ అనేది ఉకిటాకా కనుక్కున్నాడని చెప్తాడు. ఇంకా ఆ మాటలనే ఇట్స్ గా కూడా ఏంటి సార్ ఆ మ్యాటర్ మీరు దేని గురించి కనుక్కున్నారు అంటే ఇంకప్పుడే హెడ్ క్యాప్టెన్ కంటిన్యూ చేస్తూ అదే ది ఓకేన్ అంటాడు. ఇంకా ఓకేన్ అనే పేరు విన్న వెంటనే మన ఇట్స్ గా షాక్ అయితే మన ఒరిహిమెకి ఓకేన్ అంటే తెలియదు కదా ఏంటబ్బా అంటే ఇంకప్పుడే రెంగుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకేన్ అనేది ఒక కీ అనమాట, అది కూడా రాయల్ ఫ్యామిలీకి సంబంధించింది. అండ్ ఈ కీని ఉపయోగించుకొని వాళ్ళు రాయల్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళొచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన మన ఒరిహిమెకి ఏం అర్థం కాదు. అండ్ అప్పుడే రెంగుకు పాప ఇంకా కెప్టెన్ యమమోటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్గా రాయల్ ఫ్యామిలీ అనేవాళ్ళు సోల్ సొసైటీలో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఎక్కడ సోల్ సొసైటీలో ఉండకుండా వాళ్ళు వేరే అదర్ డైమెన్షన్కి వెళ్ళిపోయారు. బికాజ్ అక్కడ ఉండే స్పిరిట్ కింగ్ని కాపాడడం కోసం. అండ్ ఈ మూడు వల్స్ కూడా ఒకటే స్పిరిట్ కింగ్ ఉన్నాడు, ఆయన పేరే రియో అనమాట. సో రాయల్ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిండేది ఆయన్ని గార్డ్ చేయడం కోసమే. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ యొక్క స్పిరిట్ ఎనర్జీ ఏది కూడా ఎవరు సెండ్ చేయలేదు. సో కంప్లీట్గా చెప్పాలంటే వాళ్ళు ఇంకొక డైమెన్షన్లో ఉన్నారు. అండ్ ఆ డైమెన్షన్కి వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు, కానీ ఈ ఓకెన్ ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ అదర్ డైమెన్షన్కి ఒక గేట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఐజన్ గడ్ అదే ప్లాన్ చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంటే ఇంకప్పుడే ఇట్స్గా కూడా అయినా సరే అంత ఈజీగా ఓకెన్ కీని క్రియేట్ చేయగలగమా, అది ఇంపాసిబుల్ టాస్క్ కదా అంటే ఇంకప్పుడే యమమోటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదు ఒకప్పుడు అది ఇంపాసిబుల్ ఏమో, ఇప్పుడు ఆల్రెడీ ఐజన్కి దాన్ని ఎలా రెడీ చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉంది. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ తన దగ్గర ఉండే రికార్డ్స్ని బట్టి ఒక ఓకెన్ని క్రియేట్ చేయడానికి దాదాపు 1,00,000 సోల్స్ అయితే కావాలి అనడంతో ఇంకా మాట్లాడిన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. 1,00,000 సోల్స్ అని చెప్పి ఒరిహిమె షాక్లో ఉంటే ఇంకప్పుడే యమమోటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్గా అవి నార్మల్ సోల్స్ కూడా అస్సలు కాదు, ఏ జ్యూరేటెడ్ స్పిరిటెడ్ సోల్స్ అయితే కావాలి. అండ్ ఎప్పుడు కూడా వరల్డ్ ఆఫ్ లివింగ్లోనే అవి దొరుకుతూ ఉంటాయి. దిస్ టైం ఆ లొకేషన్ ఏదో కాదు కరాకొర టౌన్ అంటాడు. ఇంకా ఆ మాటన ఒరిహిమెకి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటి కరాకొర టౌన్ అని చెప్పి షాక్లో ఉంటే ఇంకప్పుడే యమమోటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకవేళ ఐజన్ కానీ తను అనుకున్న చేశారనుకో అప్పుడు ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్లో నుంచి ఒక్కసారిగా కరాకర టౌన్ అనేది ఈ ఎగ్జిస్టెన్స్ని కోల్పోతుంది. అండ్ అందులో ఉండే అందరూ కూడా చనిపోతారు అంటే ఇంకప్పుడే ఒరిహిమె కూడా లేదు సార్ అలా జరగకూడదు, దయచేసి దాన్ని ఎలాగైనా మనం ఆపాలి అనడంతో ఇంకప్పుడే యమమోటో కూడా అది ఆపడం కోసమే కదా మేమున్నాం, నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను ఆ ఐజన్ గారిని ఎలాగైనా సరే మేము ఆపుతాం. అండ్ మేము డీకోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ హోగ్యోక్ ఒక ఎవాల్యుయేషన్ ప్రకారం దాదాపు నెక్స్ట్ ఐజన్ గారి ప్లాన్ అనేది ఖచ్చితంగా వింటర్లో స్టార్ట్ అవుతుందని చెప్పి మేమైతే గెస్ చేస్తున్నాం. సో ఆ లోపలే మనం పక్కా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో నువ్వు ఎలాగైనా సరే ఒరిహిమె ఈ కంప్లీట్ మ్యాటర్ని ఇచిగోకి ది సబ్స్టిట్యూట్ సోల్ రీపర్కి నువ్వు ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనడంతో ఇంకా ఆ మాటలిన ఒరిహిమె కూడా డెఫినెట్లీ సార్ నేను ఇప్పుడే వెళ్ళి ఇచిగోకి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి తను పరిగెత్తుకుంటే అక్కడ
నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తన వెనకలే రెంగుకు పాప కూడా వెళ్తుంది. అండ్ మన ఇట్స్గా కూడా ఓకే సార్ నేను కూడా లీవ్ అవుతానని చెప్పి కనెక్షన్ కట్ చేస్తూ ఉండగానే అప్పుడే కెప్టెన్ యమమోటో ఆగండి ఇట్స్గయ్య, మీతో మాట్లాడడానికి ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నారంటాడు. ఇంకా మన ఇట్స్గయ్య కూడా ఎవరబ్బా అనుకుంటే ఒక్కసారిగా ఆ పర్సన్ చూసి మన ఇట్స్గయ్య షాక్ లేక వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ ఉండేది తన సిస్టర్ అయిండే మోమో పాప అనమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? సచ్చినోడా నేనెందుకు సస్తాను రా? ఇంకా మోమోని చూసిన ఇట్స్గయ్య కూడా ఏంటి అలా మారిపోయావు, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ కూడా పెట్టుకున్నావు, అసలు ఏమైంది సరిగ్గా పడుకోలేదా అని చెప్పి ఎటకారంగా మాట్లాడితే ఇంకా అప్పుడే మోమో పాప ఏడ్చుకుంటూ దయచేసి నన్ను క్షమించి ఇట్స్గయ్య, నా వల్లే నీకు ఇన్ని బాధలు కలిగాయి. అండ్ ఆ రోజు కూడా నేను నిన్ను అటాక్ చేయాలనుకోలేదు, యాక్చువల్గా నువ్వే తప్పు చేసావు అనుకొని నేను న్యాయం పక్కన ఉన్నా అన్నట్లు చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇట్స్గయ్య కూడా ఏం పర్లేదు, యాక్చువల్గా ఆ రోజు జరిగిన దాని గురించి నేను ఆ రోజే మర్చిపోయాయి, ఇప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అంత ఈడియట్ని నేను చూడలేదు, నువ్వు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా, ఏడుస్తున్నావు సిగ్గు లేకుండా, బీ లైక్ మెచ్యూర్ ఉమెన్. నా పక్కన ఉండే రెంగుకో చూడు, తనకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, తెలివి లేదు, ఎన్ని లేకపోయినా సరే తను మాత్రం ఎంతో తెలివితేటలుగా ఎప్పుడు ఏడ్చుకోకుండా ఎంతో ధైర్యంగా ఉంటుంది. తనని చూసి గుర్తు తెచ్చుకో అని చెప్పి మనోడు మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. అండ్ మనోడు చెప్పే ఈ మాటలన్నింటినీ కూడా డోర్ బయట నుంచి రెంగుకో పాప వింటూ ఉంటుంది. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఇంకా మాట్లాడిన మోమో పాప కూడా నాకు రెంగుకు కంపారిజన్ పెట్టద్దు, తను వేరు నేను వేరు, అండ్ నువ్వెందుకని నా మీద ఇలా అరుస్తున్నావు, నీకంటే నేనే హైట్ ఎక్కువ, ఏజ్ ఎక్కువ, నువ్వు పుట్టను అన్నట్లు అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇట్స్గా కోపంగా మోమో నాతో నువ్వు పల్లాపుకి చొప్పించుకోద్దు. అండ్ ఇంకొకసారి నీకు గుర్తు చేస్తా చూడు, ఇప్పుడు నేను నీ కళ్ళ ముందర ఉండే ఇట్స్గై అని కాదు, నేను స్క్వాడ్ 10 కెప్టెన్ అయిండే కెప్టెన్ ఇట్స్గై అని. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడడంతో ఇంకా మాట్లాడిన మోమో పాప కూడా అవును నువ్వు చెప్తానే కరెక్టే, నన్ను క్షమించు, బట్ నేను నీతో ఒకే ఒక్క మేజర్ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ కూడా ఐజన్ సార్కి ఆపోజిట్గా ఫైట్ చేయబోతున్నారు అండ్ ఐజన్ సార్ని చంపేయాలని అనుకుంటున్నారు కదా, దయచేసి అలా మాత్రం చేయకండి ప్లీజ్, ఐజన్ని కాపాడండి. నాకు తెలుసు ఆయన తప్పు చేస్తున్నాడని, కానీ ఆయన అలా చేస్తున్నా సరే దానికంటూ ఒక మంచి రీజన్ ఉంటుంది. బహుశా ఆ కెప్టెన్ ఇచ్చిమారునే కెప్టెన్ ఐజన్ సార్ని బలవంతంగా ఇలా చేపించుండొచ్చు. ఆయన మాత్రం ఎంతో మంచివాడు, ప్లీజ్ ఆయన్ని చంపద్దండి అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకొకసారిగా కెప్టెన్ యమమోటో తనని స్ప్రో కోల్పోయేటట్లు చేసి మమ్మల్ని క్షమించి ఇట్స్గయ్య, తిని ఇలా మాట్లాడుతుంది అనుకోలేదు, నువ్వు దీన్నేం పట్టించుకోవద్దు, మన మిషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అంటాడు. ఇంకా ఆ మాటలైన ఇట్స్గయ్య కూడా ఓకే కెప్టెన్ అంటాడు కానీ బట్ ఇప్పటికీ తన సిస్టర్ని ఇలా మోసం చేసిండే కెప్టెన్ ఐజన్ మీద మాత్రం పిచ్చ కోపంలో ఉంటాడు. అండ్ దీన్ని బట్టి తెలుస్తుంది మన ఐజన్ మామ మ్యానిపులేషన్ రేంజ్ అనేది ఏ రేంజ్లో ఉందో. లిటరలీ పాపని ఒకప్పుడు చంపేయడానికి ట్రై చేసినప్పుడు ఇట్స్గా తను వింటాడు, నేను లేకోకుండా తను బతకలేదు అండ్ నేను తనని అంతలా మ్యానిపులేట్ చేశానంటే నేను ఏమో అనుకున్నా కానీ ఈ సీన్ చూసి నుంచే అర్థమవుతుంది మన ఐజన్ మామ ఏ రేంజ్లో మ్యానిపులేట్ చేయగలడో. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి చాద్ని ఇంకా మన రెంజీ అబ్రాయ్ ఫైట్స్ అనేది చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు మన ఉరహార యొక్క అండర్ గ్రౌండ్ బేస్ కింద. అండ్ వీళ్ళిద్దరిని కూడా దూరం నుంచి మన ఉరహార గమనిస్తూ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. యాక్చువల్గా మన చాద్ వచ్చి ఉరహారాని హెల్ప్ అడిగినప్పుడు అప్పుడే మన ఉరహార వెళ్ళి రెంజీని ట్రైనింగ్ ఇవ్వమని అడుగుతాడు చాద్కి. బట్ రిటర్న్లో మన రెంజీ గాడు వాడు వచ్చి అడిగిండేది నిన్ను కదా, సో నువ్వే వానికి ట్రైనింగ్ ఇవ్వంటే మన ఉరహార మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నందుకు ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు కదా, ఆ హెల్ప్ తనకి ఉపయోగం ఉంటుంది అండ్ నీకు కూడా నీ స్ట్రెంత్ పెరిగినట్లు ఉంటుంది అంటే ఇంకా అప్పుడే రెంజీ గడు నువ్వు అన్ని మాటలు బాగా చెప్తావు కానీ నేను అడిగిండే క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చెప్పడం లేదు, మర్యాదగా ముందు అది చెప్పు అనడంతో ఇంకా అప్పుడే ఉరహార కూడా యాక్చువల్గా చాద్ పవర్స్ అనేటివి బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు తన పవర్స్ పెరగాలంటే తను ఖచ్చితంగా ఒక బాంకాయ్ యూజర్తో ఫైట్ చేస్తేనే అవి పెరుగుతాయంటే ఇంకా ఆ మాటలిన రెంజీ గడు కూడా మరి అట్లయితేనే నీ దగ్గర కూడా బాంకాయ్ ఉంది కదా, నువ్వు కూడా బాంకాయ్ ఉపయోగించగలవు కదా, నువ్వే ట్రైనింగ్ ఇవ్వ అనడంతో ఇంకా ఆ మాటలిన ఉరహార నవ్వుకుంటూ కూల్, నా అట్లాంటి అందమైన హ్యాండ్సమ్ షాప్ కీపర్ అండ్ పర్వర్టెడ్ మ్యాన్ అయితే బాంకాయ్ ఎలా ఉపయోగిస్తాడు అనుకున్నావు, నాకు బాంకాయ్ రాదు అనడంతో ఇంకా మాట్లాడిన రెంజిగడ్ కోపంగా అందరికీ తెలుసు నువ్వు స్క్వాడ్ 12 కెప్టెన్ అని అండ్ బాంకాయ్ లేకోకుండా ఎవర్రా నేను కెప్టెన్ చేసేది, నీ దగ్గర బాంకాయ్ ఉందని నాకు తెలుసు, మర్యాదగా వెళ్ళి నువ్వే ట్రైనింగ్ ఇవ్వడంతో ఇంకా ఫైనల్గా ఉరహార అయితే సారీ నేను అలా చేయలేను, యాక్చువల్గా నాకంటూ బాంకాయ్ ఉంది కానీ బట్ నా బాంకాయ్ అనేది ట్రైనింగ్కి తరం కాదు, సో అందుకని నేను నీ హెల్ప్ కోరుతున్నా, చాదు ట్రైనింగ్ అంటాడు కానీ బట్ రెంజిగడ్ ఇప్పటికీ ఒప్పుకోకుంటే ఇంకప్పుడే జింటాగాడు ఉరురు పాపం మన రెంజిగని రెచ్చగొడుతూ చూసావా మన ఇంట్లో తయారుగా దొబ్బి తింటున్నాడు, మనం రిటర్న్లో అడిగే ఒక్క హెల్ప్ కూడా వీడు చేయలేకున్నాడు అని చెప్పి రెచ్చగొడితే ఇంకా ఆ మాటల రెంజీ గారు కూడా కూల్
అందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు కదా, సరేలే ఫైనల్ గా నేనైతే ఒప్పుకుంటున్నాను, ఆ చాద్గానికి నేను ట్రైనింగ్ ఇస్తా అంటాడు. ఇంకా నా కట్టుపన్న ఫ్రెండ్ సిచ్యువేషన్ అనమాట. మన రెంజీ గారు సక్సెస్ఫుల్ గా తన బాంకాయ ఉపయోగించుకొని చాద్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ చాద్ గడు కూడా దాన్ని డిఫెండ్ చేస్తూ అండ్ సర్టెన్ టైంలో పారిపోతూ ఉంటే ఇంకా అప్పుడే దాన్ని చూసిన రెంజీ గడు, పారిపోద్దురా, పారిపోతే ఎప్పుడు కూడా నువ్వు పవర్ఫుల్ గా మారలేవు, త్వరగా రిటర్న్ వచ్చి ఫైట్ చేయండి అంతో ఇంకొకసారిగా మన చాద్ గడు తన హ్యాండ్ తో అయితే రెంజీ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అటాక్స్ అన్ని కూడా మన రెంజీ గారికి తగలవు. ఇంకా అప్పుడే రెంజీ గారు కూడా నువ్వు బాగానే కష్టపడుతున్నావు కానీ బట్ ఈ ఎఫర్ట్ సరిపోదు, ఇంకా బాగా ఫైట్ చేయాలని చెప్పి ఒకసారిగా మళ్ళీ అటాక్స్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దీన్నంతటిని దూరం నుంచి గమనిస్తానే ఉరహార కూడా ఫస్ట్ లో రెంజీ గారు దీన్ని ఒప్పుకోకునే సరే బట్ ఇప్పుడు ఫైట్ లో తను కూడా ఎంతో బాగా ఇన్వాల్వ్ అయిపోయినాడు. దీనివల్ల ఇద్దరికి ఉపయోగం ఉంటుందిలే అన్నట్లు మన ఉరహార అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా మన వాళ్ళు ఇద్దరు భీకరంగా బ్యాటిల్ చేసుకుంటూ ఉంటే ఇంకప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి చాద్ పవర్స్ చూస్తూ మన ఉరహార మాత్రం యాక్చువల్ గా చాద్ పవర్స్ అనేటివి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ తను ఎంతో పవర్ఫుల్ గా మారుతున్నాడు బాంకా యూజర్ తో ఫైట్ చేస్తూ. కానీ ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, ఇక్కడ ఉండే చాద్ పవర్స్ అనేటివి ఒక సోల్ రీపర్ పవర్స్ కాదు, అలా అని క్విన్సీ పవర్స్ కూడా కాదు, ఇది కంప్లీట్ గా డిఫరెంట్ పవర్స్ అన్నట్లు మన ఉరహార ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ మన చాదుకుండే పవర్స్ అనేటివి మీకు ఫ్యూచర్ లో తెలుస్తాయి. ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దీనికి పిల్లలుగానే మన ఇచిగో వర్సెస్ హీరీ బ్యాటిల్ అయితే చూపిస్తారు. లిటరలీ మన హీరీ పాప ఇచిగో గడ మెయిన్ క్యారెక్టర్ అనేది కూడా పట్టించుకోవడం కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మనోని తిట్టుకుంటూ ఎన్నిసార్లు చెప్పాలరా హాలోఫికేషన్ ప్రాసెస్ అనేది నువ్వు కంప్లీట్ చేసినా సరే నువ్వు ఎప్పుడూ కూడా నీ హాలోఫికేషన్ ద్వారా ట్రైన్ అవుతూనే ఉండాలి, అప్పుడే కదరా నువ్వు నీ మాస్క్ ను కంట్రోల్ చేయగలవు అన్నట్లు మనోని తిట్టుకుంటూ తనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ డే విజర్స్ అంతా కూడా దీన్ని చూస్తూ బహుశా వీళ్ళిద్దరిది బెస్ట్ పేరు అనుకుంటా, ఇద్దరు కొట్టుకొని చేస్తున్నారు అన్నట్లు నవ్వుకుంటూ ఉంటారు. అండ్ దీనికి పేర్లగానే ఫైనల్ గా మన ఒరిహిమే పాప ఇచ్చుగో యొక్క స్పిరిచువల్ ఎనర్జీని సెండ్ చేసుకుంటూ వీళ్ళుండే లొకేషన్ దగ్గరికి వస్తుంది కానీ బట్ తనకంటూ ఒక బ్యారియర్ మాదిరి కనపడదు కానీ బట్ అక్కడే ఉండే చీమలు వెళ్తూ ఉండడం చూసి ఆ రూమ్ చుట్టూ ఒక బ్యారియర్ ఉందన్నట్లు గమనిస్తూ వెంటనే తన చేతిని ముందర జాపుతుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా మన ఒరిహిమే పాప ఆ బ్యారియర్ లోపల నుంచి ఈజీగా లోపలికి వచ్చేస్తుంది. అండ్ వెంటనే దీన్ని అయితే మెయిన్ డే వైజర్స్ అందరూ సెండ్ చేస్తారు. అండ్ ఆచిగాడు చెప్తారు అనమాట అందరికి, ఎవరో ఒక స్ట్రేంజ్ స్పిరిచువల్ ఎనర్జీ ఉండే వాళ్ళు నా బ్యారియర్ దాటుకొని లోపలికి వచ్చారు అంటే మెయిన్ డే వాళ్ళకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. ఏంటి నువ్వు చెప్తాను నిజంగానే నిజమా, అది అసలు ఇంపాసిబుల్ కదా, యాక్చువల్ గా నువ్వు ఈ పవర్ ని కూడా నీ హాలోఫికేషన్ కంప్లీట్ చేసి నుంచినే కదా నువ్వు ఇట్లాంటి సీల్స్ కూడా తయారు చేసావు, అండ్ దీన్ని దాటుకొని రావడం అంత ఈజీ కాదు అంటే ఇంకప్పుడే ఆచిగాడు కూడా అవును నాకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు దాటుకొని వచ్చిండే ఆ స్పిరిచువల్ ఎనర్జీ పర్సన్ ఒక హాలో కాదు అండ్ ఒక సోల్ రీపర్ కాదు లేకుంటే క్విన్సీ కాదు అండ్ లేదా మనలాంటి విజర్స్ కూడా కాదు, నేను సెన్స్ చేసినంత ప్రకారం తను ఖచ్చితంగా ఒక మనిషి అనడంతో ఇంకా మన వాళ్ళందరికీ మెంటల్ ఎక్కిపోతుంది. ఏంటి ఒక నార్మల్ మనిషి హాచి యొక్క బ్యారియర్ని దాటుకొని వచ్చింది అనుకుంటే అక్కడే వాళ్ళు చూస్తుంటారు. ఇంకా మన ఒరిమే కూడా ఆ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ నుంచి నడుచుకుంటూ కిందికి వస్తూ అక్కడ ఉండే జనాలందరినీ చూసి అయ్యో నేను తప్పుగా వచ్చినట్లున్నా, దయచేసి నన్ను క్షమించండి నేను వెళ్ళిపోతా అన్నట్లు వెనక్కి తిరుగుతుందో లేదో అక్కడే మన ఇచ్చుకోగడు బ్యాటిల్ చేస్తూ ఉంటే హీరీ పాప్తో ఇంకా దాన్ని చూసిన మన ఒరిహిమే కూడా వెంటనే ఇచ్చుకొని మాట్లాడిస్తుంది. సో ఆ విధంగా ఇక్కడికి వచ్చిన అమ్మాయి ఇచ్చుగో వాళ్ళ ఫ్రెండ్ అన్నట్లు అందరూ కూడా నార్మల్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్స్ లో మన ఒరిహిమే మొత్తం జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఇచ్చుకోకైతే షేర్ చేస్తుంది. ఇంకా ఆ మాటలన్నీ మన ఇచ్చుకోగడి విన్న తర్వాత కూడా సరేలే ఒరిహిమే నేను ఖచ్చితంగా నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, ముందులాగా వీక్ గా అయితే ఉండను, ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ గా మరి ఆ ఐజన్ని నేనే ఆపుతానంటాడు. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా మా ఫ్రెండ్స్కు నా పిలిచాననుకో నెత్తి బాగలు దింగుతారు, జాగ్రత్త. ఇంకా మాట్లాడిన ఒరిహిమే పాప కూడా ఎంతో సంతోషపడుతుంది ఇచ్చుకోలో ఉండే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ని చూసి. ఇంకా అలా మన ఇచ్చుకోగాడు హీరీ పాప్తో మళ్ళీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఒరిహిమే పాప కూడా అందరికి బ్యాజో పక్కన నుంచి వెళ్ళిపోతే దాన్ని చూసిన మెయిన్ వైజర్స్ అందరికి మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఒక అమ్మాయి హాచి బ్యారియర్ ని ఎలా దాటుకొని వచ్చింది అని వచ్చిన వెంటనే ఇచ్చిగోతో మాట్లాడి తను సడన్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అసలు ఎవరిరా ఇది అన్నట్లు మెయిన్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే మన షింజి గడు ఆ అమ్మాయి పేరు ఒరిహిమే అండ్ తన నా యొక్క ఫస్ట్ లవ్ అనడంతో ఇంకా ఆ మాటలన్నీ అందరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. బట్ అప్పుడే అందరూ అసలు ఎన్నిసార్లు చెప్తారో, ఎంతమంది అమ్మాయిలకు చెప్తారో, ఇక్కడుండే అమ్మాయిలకు కూడా చెప్పావు కదరా నువ్వు ఇదే మాటలు, అసలు అమ్మాయిని చూస్తే నీకు ఆ డైలాగ్ తప్ప వేరేది రాదా అంటే ఇంకా ఆ మాటలైన సంజయ్ గారు కూడా అది నా బలహీనత అన్నట్లు అందరి మాటలు తిడుతూ ఉన్నా సరే మనోడు సైలెంట్ ఉంటాడు. బట్ పక్కన ఉండే హాచిగాడు మాత్రం ఒరిహిమే యొక్క ఎబిలిటీస్ చూసి ఇప్పటికీ షాక్ లోకి వెళ్తాడు. అండ్ తన యొక్క పవర్ఫుల్ బ్యారియర్ ఎబిలిటీని దాటుకొని ఒక నార్మల్ హ్యూమన్ వచ్చిందంటే అది ఎంతో గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం నేను క్లారిటీగా అర్థం చేసుకున్నా, తనకు కూడా సేమ్ నా అట్లాంటి బ్యారియర్ ఎబిలిటీసే ఉన్నాయి, అందుకనే తను అంత ఈజీగా నా బ్యారియర్ని దాటుకొని వచ్చింది. అండ్ అంతేకాకుండా తను ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చిండేది ఇచ్చుకొని. సో ఆ విధంగా చెప్పాలంటే ఇచ్చుకో యొక్క
స్పిరిచువల్ ఎనర్జీని తను అంత కాన్సన్ట్రేషన్ గా సెన్స్ చేసిందంటే అసలు ఆ అమ్మాయిలో ఉండే ఎబిలిటీ ట్రూలీ ఇంపాసిబుల్. ఒక హ్యూమన్ కి ఆ కైండ్ ఆఫ్ ఎబిలిటీ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదని చెప్పి మన హాచిగడు ఒరిహిమే యొక్క పవర్స్ గురించి అయితే పొగుడుతూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే మన ఒరిహిమే పాప అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి మన ఒరిచి పాప వచ్చి వెంటనే ఉరహార నిన్ను పిలుస్తున్నాడు, నాతో పాటు రా అని చెప్పి వెంటనే మన ఒరిహిమేని ఉరహార ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే తీసుకుని వెళ్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టే నెక్స్ట్ సీన్ లో ఈసారి మనకి ఇషిడా ట్రైనింగ్ చూపిస్తారు. అండ్ మన ఇషిడా గడు తన ఫాదర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నా సరే బట్ వాళ్ళ నాన్న మాత్రం ఏమాత్రం జాలి దయ కరుణ ఇట్లాంటివి చూపించకుండా మనోనికి ఒక రేంజ్ లో ట్రైనింగ్ ఇస్తూ లిటరలీ మనోడిని చంపేయడానికి కూడా యారోస్ వేస్తూ ఉంటాడు. ఇంకా మనోడు కూడా అన్నిటిని తప్పించుకుంటూ తన దగ్గర ఉండే కొన్ని స్పిరిచువల్ పార్టికల్స్ అంటే గింటోని ఉపయోగించుకుంటూ తప్పించుకుంటే ఇంకా దాన్ని చూసిన వాళ్ళ ఆయన కూడా ఏం పర్లేదు, నీ దగ్గర పవర్స్ లేకపోయినా సరే వీటన్నిటిని బాగానే హ్యాండిల్ చేస్తున్నావు, కానీ ఈ పవర్ సరిపోదు, నువ్వు ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాలన్నట్లు మనోడి మీద అటాక్స్ చేస్తూ ఉంటే ఇంకా మన ఇషిడా గడు కూడా అన్ని అటాక్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. కానీ బట్ దాన్ని చూసిన వాళ్ళ నాన్న మాత్రం ఏమాత్రం సాటిస్ఫై కాకుండా నువ్వు ఎందుకని అంత స్లోగా ఉన్నావు, ఇంకా నువ్వు ఫాస్ట్ గా వెళ్ళాలి, కొంప తీసి నువ్వేమన్నా నీ లిమిట్ కి రీచ్ అయిపోయావా, నేను నీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కమాన్ ఇషిడా అన్నట్లు తనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఇషిడా గానికి కూడా అర్థమైపోతుంది తన లిమిట్ కి రీచ్ అవుతున్నాడు అన్నట్లు. కానీ ఇక్కడే మన ఇషిడా గానికి ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్ గా తన తండ్రి తనతో చెప్పిన మాటల ప్రకారం తను చేసే అటాక్స్ డాట్ చేస్తూ ఉంటే నాలో ఉండే క్విన్సీ పవర్స్ అనేటివి మళ్ళీ నాకు తిరిగి వస్తాయన్నాడు. బట్ నేను ఎంతగా కష్టపడుతున్నా సరే నాకుండే క్విన్సీ పవర్స్ ఎందుకని రిటర్న్ రాలేదన్నట్లు మనోడు ఆలోచిస్తూనే ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అప్పుడే మన ఇషిడా గానికి ఒక ఐడియా వచ్చి తన దగ్గర ఉండే గిమ్టో క్యాప్సూల్ ని వాళ్ళ నాన్న వైపు విసిరి ఒక్కసారిగా సైన్స్ ద్వారా వాళ్ళ నాన్న చుట్టూ ఒక బ్యారియర్ మాదిరి క్రియేట్ చేసి మనోడు తప్పించుకుందాం అనుకుంటాడు. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే దాన్ని పగలగొట్టుకుంటూ ఇషిడా వాళ్ళ నాన్న బయటకు వచ్చి అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మన ఇషిడా మీద అయితే ఆరో లాంచ్ చేస్తాడు. అండ్ ఆ ఆరో కూడా మన ఇషిడాకి తగులుతుంది తన యొక్క బాడీ మీద ఉండే చెస్ట్ సెంటర్ లో అనమాట. ఇంకా అప్పుడే మన ఇషిడా గడు అలా కింద పడిపోతే అప్పుడే నడుచుకుంటూ వచ్చిన వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు నువ్వు తగిలించుకోండి ఈ ఆరో అనేది కరెక్ట్ గా నీ హార్ట్ దగ్గర నుంచి 19 మీటర్స్ పక్కగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్ సెంటర్ ఆఫ్ ది యువర్ హార్ట్ అనే చెప్పొచ్చు. సో కేవలం ఈ ఒక్క వే ద్వారానే నువ్వు పోగొట్టుకునే నీ క్విన్సీ పవర్స్ ని మళ్ళీ నువ్వు రీస్టోర్ చేయగలవు. అండ్ ఇదే నేను చెప్పిండే అల్టిమేట్ ట్రిక్ అనమాట. అండ్ దీని ద్వారా నీ పవర్స్ అనేవి నీకు వస్తాయి. కానీ నాకు నిన్ను చూస్తుంటే ఒకటే భయంగా ఉంది, నువ్వు నీ దగ్గర ఉండే సాయశక్తిలో ఉపయోగించి నన్ను అటాక్ చేయడానికి ట్రై చేసావు కానీ బట్ అవన్నీ కూడా యూజ్లెస్ గా మారాయి. దీన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు ఎంత స్టూపిడ్ పర్సన్వి అండ్ ఎంత కేర్లెస్ వో. బహుశా ఈ రోజు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది కానీ నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా మారాలంటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.